సంద్రమల్లెవు పొంగి కదిలింది జైనడిగడ్డ యువత మార్పు కోసమై నడుంబికిద్దాం మారిపోవు మన భవిత సంద్రమల్లెవు పొంగి కదిలింది జైనడిగడ్డ యువత మార్పు కోసమై నడుంబికిద్దాం మారిపోవు మన భవిత 60 ఏళ్ల మన అణిచివేతపై తిరుగుబాటు సాగాలి 60 ఏళ్ల మన అణిచివేతపై తిరుగుబాటు సాగాలి అడుగు జీవులను ఒకటి చేసి మన బహుజన జెండెగరాలి జైనడిగడ్డ యువత జైనడిగడ్డ యువత మార్పు కోసమై నడుంబికిద్దాం మారిపోవు మన భవిత ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక నమస్కారాలను తెలియజేస్తూ మరి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామం మాజీ నియోజకవర్గం ఏదైతుందో మరి ఇందుర్తి గ్రామంలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసము ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజావాణి కార్యాలయంలో మరి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మేము ఫిర్యాదు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి దాదాపు ఈ బ్రిడ్జి అనేది శిథిలావస్థకు చేరడంతో మరి చాలామంది ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ప్రత్యేక అధికారులు వచ్చి సందర్శన చేయడము వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి యొక్క రహదారిని బంద్ చేయడము ఇది ఆనవాయితీగా మారింది. కానీ ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకు కానీ రైతులకు కానీ మరి విద్యార్థులకు కానీ అందరినీ ద్రాక్షగా మారిందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం ఈ బ్రిడ్జ్ అనేది మోయతుమ్మెద వాగు ఇందుర్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న మోయతుమ్మెద వాగు పైన నిర్మించబడ్డ ఈ లో లెవెల్ బ్రిడ్జ్ అనేది గత కొన్నేళ్ల క్రితం నిర్మించబడ్డది. సో ఈ బ్రిడ్జిని మరి ఈ బ్రిడ్జి వర్షం వచ్చినప్పుడల్లా దాదాపు 10 నుంచి 12 మీటర్ల ఎత్తుతోటి మరి వర్షాభావం ఉధృతమైనప్పుడు వర్షాలు చాలా పడ్డప్పుడు 12 మీటర్ల ఎత్తుతోటి నీరు ప్రవహించడంతో అత్యంత ప్రమాదంగా ప్రాంతవాసులకు మారిందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యే కానీ అక్కడున్న సతీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కానీ దీన్ని నిర్మాణం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మరి మర్చిపోయినారు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరంలో ప్రత్యేక విషయం ఏంటంటే ఈ బ్రిడ్జి అనేది 2 జిల్లాల సరిహద్దులను కలిపే బ్రిడ్జి కాబట్టి కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా పోయే ప్రాంతంలో మరి ఇందుర్తి నుంచి కోడబోయే రహదారిలో ప్రధాన రహదారిలో ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరంలో పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారితో పాటు ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు జిల్లా పోలీస్ కమిషనర్ గారు ఈ బ్రిడ్జిని సందర్శించి ఖచ్చితంగా వచ్చే వర్షాకాలం లోపు ఈ బ్రిడ్జికి లో లెవెల్ బ్రిడ్జిని తీసేసి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి దీనికి గాను నిధులు మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మంత్రి గారు నిధులు మంజూరు చేయిస్తా వెంటనే నేను పనులు కూడా షురూ చేయిస్తా అని చెప్పి ఇచ్చిన మాటను సంవత్సరం గడుస్తున్నా కూడా మరి మరికొన్ని రోజులలో వర్షాకాలం వస్తున్నా కూడా మరి ఈ మాటను నిలబెట్టుకోకపోవడం స్థానిక పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమాత్రం ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంత ప్రజల పట్ల అవగాహన ఉంటే ఆ ప్రాంత ప్రజల పట్ల మరి ప్రజలను క్షేమం కోరేటోళ్ళు అయితే తప్పకుండా ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయాలి. లో లెవెల్ బ్రిడ్జిని తీసేసి హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పేసి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ కనుక ఈ పిటిషన్కు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాము. మరికొన్ని రోజులలో మరి అక్కడున్న మరి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని తప్పకుండా మేము బ్రిడ్జ్ నిర్మాణ సాధన సమితి కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఆ కమిటీ ద్వారా మేము కొట్లాడతాము, ప్రశ్నిస్తాము. ఆ బ్రిడ్జిని సాధించేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెనుకకు తగ్గదని చెప్పేసి మీడియా ముఖం ద్వారా ఇక్కడున్న జిల్లా అధికారులకు కానీ జిల్లా మంత్రులకు కానీ స్థానిక మంత్రివర్గానికి కానీ నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతా ఉన్నాను. మన నడిగడ్డలో మార్పు కోసమై ఒకటితో మొదలైంది. వారి సత్వములో బ్రతికే మనుషుల తోడుగా నిలనుంది. అవమానాలు అధిగమించి ఆలోచన పునాదులేసి జైనడిగడ్డ యువతతో ముందుకే అడుగులేసి బహుజన రాజ్యం కొరకై నడిచెను ఆంజనేయ గౌడు.